పేద విద్యార్థుల ఉన్నత విద్యకు విఘాతం కలిగించే జీవో 8/9లను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్స్కు సంబంధించినటువంటి జీవో 8/9లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ హిమాయత్ నగర్లోని తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాబు నాయకులు పాల్గొన్నారు. జీవోలను వెనక్కి తీసుకోకపోతే విద్యార్థి సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి పాత విధానంలోనే పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి మద్దతుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారికి మద్దతు ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి, జీవో నెంబర్ 8/9 కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారిని అడగడం. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించకుండా కొత్తగా 8/9 జీవోలు తెస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అసలు ప్రభుత్వానికి ఎవరు సలహా చేస్తూ అర్థమైతలేదు. 7వ జీవో నెంబర్ తెచ్చారు. పద్ధతి ప్రకారమే కొనసాగించాలి యాజ్ ఇట్ ఈస్గా. దాదాపు 10,000 కోట్లు ప్రైవేట్ కాలేజీలకు బకాయిలు ఉన్నారు. చాలామంది ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నారు, కిరాయి కడతలేరు, కరెంట్ బిల్ కడతలేరు. వాళ్ళ పనిచేసే కాలేజీలో పనిచేసే లెక్చర్లకు జీతాలు కూడా ఇవ్వట్లేదు. దాదాపు 2,50,000 మంది లెక్చరర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్కు జీతాలు లేక వాళ్ళ పిల్లలను కూడా చదువుకోలేనటువంటి పరిస్థితి ఇలా నడుస్తూ ఉంది. ఇలా 7వ జీవో నెంబర్ 7 తెచ్చిండ్రు. కోర్టు తప్పు పట్టింది, ప్రజాగ్రహానికి గురి కాకముందే దాని ఇంకా దగ్గరని తగ్గిండ్రు. 8/9 నెంబర్ జీవో ఏంది? 8/9 జీవో వీళ్ళు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లు ఏం రాబాయి అంటే వీళ్ళు స్టూడెంట్స్ అకౌంట్లు వేస్తారంట. స్టూడెంట్స్ కట్టకపోతే వీళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తారంట. నువ్వు కనీసం 3 సంవత్సరాల నుంచి ఒక పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద నువ్వు డబ్బులు ఇవ్వలేదు. 10,000 కోట్లు బాకీ ఉన్నాయి. విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంటే మీరు ఇంతవరకు చెల్లిస్తలేరు. మళ్ళీ రెవెన్యూ రికవరీ యాక్ట్ తెచ్చింది. రెవెన్యూ రికవరీ యాక్ట్ ఎవరి మీద పెడతారా? ఎవరి మీద పెడతారు? దావుద్ ఇబ్రాహిం లాంటి వాడు ఆస్తులన్నీ సంపాదించుకొని ద్వేషం విడిచిపెట్టిపోతే వాని ఆస్తులన్నీ జప్తు చేయడానికి, గవర్నమెంట్ భూమిలో ఎవడైనా ఇల్లు కట్టుకుంటే వాని ఆస్తులు జప్తు చేయడానికి, ఎవడైనా లూట్ చేస్తే బ్యాంకులు వాళ్ళు చేయడానికి, ఇంకా రకరకాలుగా మోసాలు చేసి గవర్నమెంట్ మోసం చేసి ఏమైనా చేస్తే ఆ ఆస్తులు జప్తు చేసుకోవడానికి ప్రభుత్వం వెంటనే విరమింపజేసుకోవాలి. పాత జీవోలు ఇప్పుడు ఇచ్చిన 2 జీవోలు రద్దు చేయాలి. పాత పద్ధతి ప్రకారమే కొనసాగాలి. వైద్య ఉద్యోగం ఫస్ట్ చేయండి. విద్యార్థులకు విద్య, పేదవాళ్ళకు వైద్యం. హాస్పిటల్లో మందులు పెట్టండి, వీళ్ళ చదువులు చదివించండి. అంతేగాని కొత్త జీవోలు తెచ్చి భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం ఎవడు భయపడు. తెలంగాణలో తెచ్చుకున్న తెలంగాణ ఇలాంటి నిర్బంధాలకు కాదు. దానికి వెంటనే విరమించేసుకోవాలి. లేనట్లయితే పెద్ద ఎత్తున మా కార్యక్రమాలు ఉంటాయి. రికవరీ యాక్ట్ విద్యార్థుల మీద కాదు, గవర్నమెంట్ మీద పెట్టాలి. ఎందుకు తెలుసా? 10,000 కోట్ల బకాయిలు వీళ్ళ పైసలు వీళ్ళకి ఇవ్వకుండా ఇతర వాడుకున్నారు చూడు, వాళ్ళ మీద పెట్టాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసిన నిధులు వీళ్ళకు చెల్లించకుండా వాడుకున్నారు చూడు, వాళ్ళపైన పెట్టాలి. ప్రతి పన్ను ఇన్కమ్ ట్యాక్స్లా మనం కట్టే వాళ్ళని అడగండి. 2% సెస్ మనం విద్యార్థుల సెస్ కలెక్ట్ చేస్తారు. ఆ సెస్ ఎక్కడ పోయింది? ఎవరు వాడుకున్నారు? ఎవరు వాడుకుంటే వాళ్ళ మీద రికవరీ యాక్ట్ పెట్టాలి. కానీ మీరు వేయకముందే వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి మిమ్మల్ని జైల్లో పెడతాం, ఉద్యోగాలు రాకుండా చేస్తాం, ఫర్దర్ చదువుకుండా చేస్తామంటే కాదు. వెంటనే వీళ్ళకు రావాల్సినటువంటి సర్టిఫికేట్లు కాలేజీ యజమానితో మాట్లాడి వాళ్ళ బకాయిలు చెల్లించి వీళ్ళ పాత సర్టిఫికేట్లు ఇప్పించి చదువుకున్న వాళ్ళకు. మనతో పాటు విద్యార్థులు రామకృష్ణ చెప్పిన ప్రధానంగా వారం రోజులలో ఫీజులు చెల్లించకపోతే ఆ స్టూడెంట్ బ్లాక్ లిస్ట్ లో పెడతాం, రికవరీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామంటూ కూడా కొంత భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తాం. దీని గురించి ఏం చెప్తాం? ఈరోజు జీవో నెంబర్ 8/9 ఏంటిది అంటే విద్యార్థుల అకౌంట్లో మేము నేరుగా చేస్తాము. వారం రోజుల్లోగా విద్యార్థి కాలేజ్ యాజమాన్యం చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారంట. దమ్ముందా రాష్ట్ర ప్రభుత్వానికి? ఓరి మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారా? అంత సీన్ ఉందా? తెలంగాణ తెచ్చుకున్న ఉద్యమకారులం మేమంతా. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడితే వారం రోజుల లోపల విద్యార్థి చూడడు, సెల్ ఫోన్ ఉండవు, రీఛార్జ్ ఉండదు, విద్యార్థి పలుమార్లు అకౌంట్ పోయి చెక్ చేసుకునే పరిస్థితి ఉండదు. మీ రాష్ట్రంలో అసలు డిఈఓలు లేరు, ఎంఈఓలు లేరు, విద్యా వ్యవస్థనే పనిచేస్తలేదు. మీరు రెవెన్యూ యాక్ట్ ప్రక్క పెట్టి ఏ అధికారిని పంపిస్తారు? ఏ అధికారి వచ్చి విద్యార్థి పైన అడిగే హక్కు దమ్ము ధైర్యం ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి? ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతుందా? రాష్ట్ర ప్రభుత్వంతో 14 లక్షల మంది విద్యార్థులతో తాడో పేడో తేల్చుకుంటాం. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినాం. ఈ ముఖ్యమంత్రి మాకేం కొత్త కాదు. 14 లక్షల మంది విద్యార్థులను అన్ని విద్యార్థి సంఘాలను ఒకటి చేస్తాం. 14 లక్షల మంది విద్యార్థులని ఒకటి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకుంటాం.
రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్రంలో లేకుండా చేస్తాం. ఏ విధంగా నేపాల్ చేసిరో, ఏ విధంగా బంగ్లాదేశ్ చేసిరో, ఏ విధంగా పక్క రాష్ట్రాలు శ్రీలంకలో చేసిరో, అదే విధంగా రాష్ట్రంలో కూడా మరో తెలంగాణ ఉద్యమం తరహా మరో విద్యార్థి ఉద్యమం వస్తుంది. పాటు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ మెంబర్ రాంబాల్ నాయక్ ఆయన చెప్పిన ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఎక్కువ ఆధారపడి ఉంటారు. ఈ పథకం సంబంధించి ఇప్పుడు కొత్త జీవో నెంబర్ 89 కావచ్చు, 10,000 కోట్ల పెండింగ్ ఉన్న పరిస్థితులు దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్ ఆధారపడింది. ఏం చెప్తారు దీని గురించి? ఇది కావాలనే ప్రభుత్వం ఎస్సీ బీసీ విద్యార్థులకు చదువులకు దూరం చేయడానికే ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో విద్యాశాఖను పర్యవేక్షించే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఏం చేస్తే ఎవరు పట్టించుకునే నాదుడే లేడని చెప్పి ఒక ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉన్నది. స్కాలర్షిప్లు మొత్తం ఎత్తేయడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే జియో నెంబర్ 89 ఉపసంహరించుకోవాలని లంబాడీ కుల పోరాటం డిమాండ్ చేస్తున్నది. ఇది మొత్తంగా చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం